హూ వ్రోట్ ద బుక్ మోడ్రన్ ఎకనామిక్ గ్రోత్? మోడ్రన్ ఎకనామిక్ గ్రోత్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఇచ్చినటువంటి ఆప్షన్లో రాగ్నర్ నక్స్, సైమన్ కుజ్నట్స్, గున్నర్ మిర్దల్, షుంపీటర్. సో ఇక్కడ ఈ యొక్క మోడ్రన్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి ఈ పుస్తకానికి సంబంధించినటువంటి రచయిత ఎవరంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం సైమన్ కుజ్నట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సైమన్ కుజ్నట్స్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఒక దేశం అభివృద్ధి పదంలో ఎలా నడవాలి, ఒక దేశంలో పరిశ్రమలు, జనాభా యొక్క మానవ వనరుల యొక్క పాత్ర ఏంటనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఎకనామిక్ గ్రోత్, మోడ్రన్ ఎకనామికల్ గ్రోత్ అనేటువంటి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ సైమన్ కుజ్నట్స్ అనేటువంటి వ్యక్తి 1971వ సంవత్సరంలో అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మీద ఈ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి ఒక పరిశోధన పత్రం మీద ఇతనికి 1971వ సంవత్సరంలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా పొందడం జరిగింది. కాబట్టి ఈ మోడ్రన్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరంటే సైమన్ కుజ్నట్స్. మరి ఇక్కడ రాగ్నర్ నక్స్ ఎవడు? రాగ్నర్ నక్స్ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని అర్థశాస్త్రంలో పొందుపరచడం జరిగింది. తర్వాత గున్నార్ మిర్దార్ ఏమన్నారంటే ఏషియన్ డ్రామా అనేటువంటి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ ఏషియన్ డ్రామా ద్వారా ఇక్కడ ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాల యొక్క ప్రజల యొక్క స్థితిగతుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత షుంపీటర్ అనే వ్యక్తి అర్థశాస్త్రంలో నవకల్పనల మీద విపరీతమైనటువంటి పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే షుంపీటర్ అనే వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి మోడ్రన్ ఎకనామిక్ గ్రోత్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే సైమన్ కుజ్నట్ అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి.